ఇండియా నుంచి వర్జీనియాకి వెళ్లి ఫార్మా ఇండస్ట్రీ నుండి ఫైనాన్స్ బిజినెస్ వైపు అడుగులు వేసి రాణిస్తున్న ష్యూర్ ఫిన్ బిజ్ అధినేత బిజినెస్ మ్యాన్ సురేందర్ యాంపలితో టీవీ9 USA ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. అమెరికన్ డ్రీమ్ ఒకప్పుడు అమెరికా అనగానే ఒక టఫ్ సిచ్యువేషన్స్ నుండి దట్ టు ఫ్రమ్ అ విలేజ్ టు వర్జీనియా వచ్చి ఫార్మా ఇండస్ట్రీ నుండి ఇప్పుడు ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ అస్సలు కాదు. ఇదన్నీ కాకుండా ఒక బెస్ట్ డాడ్ లాగా ప్రూవ్ అవుతూ అండ్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్న సురేందర్ యాంపల్లి గారితో ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అవుదాం. సురేందర్ గారు ఎలా ఉన్నారు? Good Andy, thank you very much Novan for having me here. It's our pleasure. From village to Virginia, ఇక్కడికి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో చాలా మందికి అమెరికన్ డ్రీమ్ అనేది చాలా పెద్దది. సో మన ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మెయిన్గా ఈ జర్నీ పాసిబుల్ అవునా కాదా అన్న ఒక డౌట్ ఉన్న వాళ్ళకి. జర్నీ ఆల్వేస్ విల్ బి గుడ్ ఓన్లీ నోవన్, బట్ యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. అక్కడ ఏంటంటే మనము ఒక డ్రీమ్ ఉండాలి మైండ్లో, అండ్ ఆ డ్రీమ్కు సక్సెస్ఫుల్ కావడానికి, ఆ గోల్ రీచ్ కావడానికి నాకు ఏవైతే యాక్షన్ ఐటమ్స్ ఉన్నాయో ఆ యాక్షన్ ఐటమ్స్ స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ డెఫినెట్లీ ఆల్ డ్రీమ్స్ కెన్ బి అచీవబుల్. సో నా విషయంలో ఏమనిపించిందంటే ఫస్ట్లో అక్కడ ఉన్నంత వరకు నేను కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ వైజ్ చూసుకుంటే ఒక లిమిటెడ్ స్కోప్ ఉంది ఇండియాలో. ప్లస్ ఇంకా బియాండ్ పోవాలంటే వై కాంట్ వి ఎక్స్ప్లోర్ మోర్ అనే ఆప్షన్స్తోని నేను బయటికి వెళ్తే ఇంకేమైనా మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయా అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేశా జర్నీ. ఇండియాలో లేవని కాదు, రీసోర్సెస్ లేవని కాదు, ప్లస్ మనం ఉన్న గ్రోత్ లేదని కాదు. కాకపోతే ఇంకా మోర్ అచీవ్ చేయాలంటే అమెరికా ఆబ్వియస్గా ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే ఒక్క కాన్సెప్ట్తోనే నేను అమెరికాకి రావడం జరిగింది. వద్దామనుకున్నాను, వచ్చిన తర్వాత ఏంది మళ్ళీ ఒక జాబ్కే స్టిక్ అయిపోయి ఉంటుంది. అంటే కామన్ ఆర్డినరీ లైఫ్ లీడింగ్ చేస్తున్నట్టు అయిపోతుంది లైఫ్ మొత్తం. సో అందులో ఏంటంటే ఇక్కడికి వచ్చినందుకు ఏదైనా బిజినెస్ చేసుకుంటే ఇంకా మనము వీ కెన్ అచీవ్ మోర్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. డ్రీమ్ను సంపాదించాలంటే జాబ్ కాదు, బిజినెస్ అనేది లేటర్గా రియలైజ్ అయింది. సో ఆ ప్రాసెస్లో బిజినెస్కి రావడం జరిగింది. గుడ్. అందరికీ ఫైనాన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్, చాలా తక్కువ మంది కంఫర్టబుల్ ఉంటుంది. సో మీరు ఈ ఫైనాన్స్ ఇండస్ట్రీ ఎందుకు పిక్ చేసుకున్నారు? అయితే నేను చేసుకోలేదు, ఆ ఇండస్ట్రీ నన్ను పిక్ చేసుకుందని చెప్పొచ్చు నువ్వు. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్లో ఐ వాజ్ వెరీ ఇండస్ట్రీ వైజ్ అండ్ మై జాబ్ పొజిషన్ వైజ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హైలీ రెగ్యులేటెడ్ మార్కెట్ అది. అందులో నేను హై పొజిషన్లో ఉన్నాను, డైరెక్టర్ లెవెల్లో. ప్లస్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటే నేను క్వాలిటీ కంట్రోల్లో డ్రగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అన్నీ చూసుకునేవాడిని. ప్లస్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే నాకు ఫైనాన్షియల్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది, మనము చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటప్పటికీ నాలెడ్జ్ అనేది ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎట్లంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి తీసుకున్నా, మన పేరెంట్స్ నుంచి తీసుకున్నా ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఒకటి రియల్ ఎస్టేట్, డిఫాల్ట్గా రియల్ ఎస్టేట్ చేద్దామని. లేకపోతే ఇండియాలో అంతో ఎంతో చిట్స్ ఉంటాయి, చిట్స్ చేద్దాము సో దట్ వీ కెన్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ అని. అండ్ ఇంకో ఈజీ వే ఏంది, రియల్ ఎస్టేట్లో పెట్టడం. కొంచెం చదువుకొని కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఇంకోటి స్టాక్స్లో పెట్టడం. ఈ 2-3 తప్ప ఎక్స్ట్రా ఆప్షన్స్ లేవు అన్నట్టు. ఆ ప్రాసెస్లో ఫైనాన్షియల్ అనేటప్పటికీ అందరికి క్లారిటీ లేదు. కానీ ఏంది, నీకు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి నీకు తెలుస్తుందో దే కెన్ ఎంజాయ్ లాట్ ఇన్ మన లైఫ్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్టర్ ఒక్కటి కరెక్ట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. నీ రిమైనింగ్ అన్నీ మంచిగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏముండాలంటే నేను చెప్పేది, ఒకటి హెల్త్ మంచిగా ఉండాలి, సెకండ్ ఫైనాన్షియల్ మంచిగా ఉండాలి. అవి 2 మంచిగా ఉన్నాయంటే యూ కెన్ డూ లాట్ మోర్ థింగ్స్ అండ్ యూ కెన్ ఆఫర్ టు ద సొసైటీ బ్యాక్ మచ్ మోర్ థింగ్స్. సో ఈ ప్రాసెస్లో ఫైనాన్షియల్ సెక్టర్ అనేది నేను చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ మెయిన్గా ఇంకా సీరియస్గా ఎందుకు తీసుకున్నానంటే కోవిడ్ టైంలో లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అయిపోయినాను, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. సో ఒక పర్సన్ ఆ రోజు వరకు ఉన్న పర్సన్ నెక్స్ట్ డే లేకపోతే ఏమేమి జరగబోతుందో ఫ్యామిలీకి తెలియదు. మనమేమనుకుంటాము అంత బాగానే ఉంది కదా,
నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై ఫ్యామిలీ ఆర్ టు మీ అనుకుంటాం. ఎవరైనా సరే రేపు అనేది రేపు కానీ తర్వాత కానీ ఏం ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. సో దట్ టు లైఫ్ పార్ట్కి వచ్చేటప్పటికి అన్సర్టన్. నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, నాకు అసలు ఇన్సూరెన్సెస్ ప్రొటెక్షన్ ఉన్నాయా లేవా, నా ఇన్కమ్ ప్రొటెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయంటే ఆ పర్సన్ లేనప్పుడు తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో ప్రతి ఫ్యామిలీ నాకు తెలిసిన స్టాట్స్ నోవన్ 100% దే డిజర్వ్ టు గెట్ ద 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ one product or one investment and all, but people or beneficiaries are getting only 50% of that one. Means if you are earning and keeping some assets to pass on to your legacy, కిడ్స్కి పంపిద్దామని మనమందరం ఎందుకు సంపాదిస్తాం, ఏదో ఒకటి సంపాదించేసి కిడ్స్కి మంచి లైఫ్ ఇద్దామనే కదా. ఈ ప్రాసెస్లో నేను 1 crore కానీ ఈజీ అండర్స్టాండింగ్ గురించి చెప్తున్నాను. 1 crore అనుకోండి, 1 crore లేకపోతే 10 crores నేను పంపిద్దాం అనుకో నేను అనుకుంటున్నా మనసులో. బట్ యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేప్పటికి 50% ఆఫ్ దట్ ప్రాపర్టీ ఓన్లీ గోయింగ్ టు ద కిడ్స్. అంటే అమెరికాలోని ఇన్హెరిటెన్స్ ప్రాసెస్లో చూసుకుంటే కనుక నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయాలి అంటే ఫుల్ అమౌంట్ అవ్వట్లేదు, ఫుల్ అమౌంట్ ఓన్లీ 50% దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్. కరెక్ట్. నాట్ ఓన్లీ అమెరికా, ఎవ్రీవేర్ 50% ఎందుకని చెప్తున్నా అంటే వీఆర్ థింకింగ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్. లిటిగేషన్ ఫ్రీ ఉందా తెలియదు, ప్రోబేట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలియదు. అసెట్స్ నేను క్రియేట్ చేసుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్ హౌ ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై అసెట్. అండ్ మా కిడ్స్కి నా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసా తెలియదు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్పట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల ఫ్యామిలీకి వెళ్ళట్లేదు. కొందరు ఏమో వాళ్ళకు సమ్ ఇన్ఫర్మేషన్ లేక మిస్ అవుతున్నారు, కొందరేమో ఆ ఉన్న ప్రాపర్టీ లిటిగేషన్లో పోవడం వల్ల మిస్ అవుతున్నారు, కొందరేమో బ్రదర్ అండ్ సిస్టర్స్ కొట్లాడడం వల్ల మిస్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే 100% నుంచి 50% దే ఆర్ గెట్టింగ్. సో కొంచెం నాలెడ్జ్ ఇస్తే సొసైటీకి కమ్యూనిటీకి మీరు కొంచెం నాలెడ్జ్ ఇచ్చి కొంచెం సెక్యూరిటీ ఎట్లా చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా చేసుకోవచ్చు అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ బి గెట్టింగ్ అట్లీస్ట్ 80% ప్లస్. అది మా ఏం నోన్ అట్లా చెప్తాను. గుడ్. అండ్ మీ పర్స్పెక్టివ్లో ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, మార్ట్గేజ్ అంటే ఏంటిది, సింపుల్ బేసిక్ ఒక చిన్న పిల్లోడి నుండి ఒక మోర్ మెచ్యూర్ పర్సన్ వరకు అర్థమయ్యేలాగా ఒక సింపుల్ నాలెడ్జ్ వైజ్లో చెప్పాలి అంటే వాట్ ఈస్ దాట్? ఇన్సూరెన్స్ అంటే చాలామందికి ఏంటంటే చాలా అవగాహన లేదు నోవన్. ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ అంటే భయపడిపోతుంటాడు, ఏదో అవతల కమిషన్ వస్తుంది అంటుంటాడు. కానీ ఒక సింపుల్ అనాలిసిస్ మనం ఏం చేస్తామంటే డైమ్ అనాలిసిస్ అని ఉంటుంది. డెట్, నీకు డెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆ ప్లేస్లో రేపటి నుంచి లేవనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నువ్వు చంద్రమండలంకి వెళ్ళినావు, మూన్కి వెళ్ళినావు, ఎలాన్ మస్క్ ఒక ఆఫర్ ఇచ్చిండు, స్పేస్కి పోయినావు, బ్యాక్ 1 month వద్దాం అనుకున్నావు రాలేదు. సునీత విలియమ్స్కి ఏమైంది, అట్లా స్టక్ అయినట్టు మీరు రాలేదు. అప్పుడు మరి ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అట్లా ఫర్ ఎవర్ రాలేదనుకుందాం. రాకపోతే మరి ఆ ఇన్కమ్ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? మీరు ఉంటారని చెప్పేసి ఒక భరోసాతో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి ఫుడ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఏంటిది, వాళ్ళ యాక్టివిటీస్ మీన్స్ లివింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి నవన్? మీ శాలరీతో డిపెండ్ అయి ఉంటాయి. మీ శాలరీని సెక్యూర్ చేసుకోకపోతే హూ ఈజ్ గోయింగ్ టు బి సఫర్? మన ఫ్యామిలీ. సో ఇన్సూరెన్స్ అనేది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వేర్ లెస్ దెన్ 1% పే చేస్తాము, 99% బెనిఫిట్ 100% బెనిఫిట్ ఇస్తుంది. సో ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే వీళ్ళు తెలియక దాని నాలెడ్జ్ లేక అది మిస్ అవుతారు, తీసుకోరు. అది ఒక్కటి మిస్ అయితే ఏమవుతుందంటే మొత్తం నెక్స్ట్ మనకు 83 స్టాట్స్ ఉన్నాయి మీకు ఓవరాల్ త్రూఅవుట్ ద వరల్డ్లో, మెయిన్లీ ఇండియాలో యూఎస్లో కూడా. ఎప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ ప్రొటెక్ట్ చేసుకోరో సడన్గా నెక్స్ట్ డే ఏమైనా అయితే దే విల్ బి గో టు ద పావర్టీ. సో దే హ్యావ్ టు సఫర్ ఎ లాట్. అవి కాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ టేక్ కేర్ చేయాలి. ఓకే. అండ్ మార్ట్గేజ్ వచ్చేటప్పటికి అది గుడ్ డెట్. సో ఇక్కడ ఏంటంటే మనకు డెట్స్ ఉంటాయి, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. మనకు లాభం చేస్తున్నది గుడ్ డెట్ అవుతుంది. మనకు తీసుకొని మనం దాని నుంచి ఇంకా నెగిటివ్ చేసేది బ్యాడ్ డెట్. సో మార్ట్గేజ్, సో ఇల్లు తీసుకోవడము అండ్ ఇన్వెస్ట్ చేయడము అనేది గుడ్ డెట్ కిందకు వస్తుంది. మీరంటే యూ స్టార్టెడ్ యువర్ కంపెనీ అండ్ సో
ఇలాంటి కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఎవరైతే పర్సన్, ఇట్ కుడ్ బి ఫ్రమ్ విలేజ్ టు యుఎస్ఏ, వర్జీనియాకి వచ్చి మీరు సక్సెస్ అయ్యారు కదా, చూస్తున్న పర్సన్కి ఎవరైనా ఐడియల్ ఎగ్జాంపుల్, అరే నాకు కూడా అలా అవ్వాలి ఉంది అని, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఏంటంటే యాక్షన్ ఈజ్ ద కీ. మనము అనుకుంటూ పోవడం కాదు, స్టెప్ తీసుకుందాం. ఏముంది, ఇప్పుడు ఒక రోజు ఒక స్టెప్ తీసుకుంటే కానీ మనకు కాదు కదా. ఈవెన్ లాటరీ కావాలంటే కూడా మనమైతే ఫస్ట్ ఒక కొంచెం $1 పెట్టేసి టికెట్ అయితే తీసుకోవాలి కదా నో వన్. సో యాక్షన్ అంటే అక్కడ ఏంటంటే నాకు ఓకే అది రావాలి లేకపోతే అది కావాలి అని విష్ లిస్ట్లో నుంచి అది కాకుండా యాక్షన్ లిస్ట్లోకి పెట్టమని చెప్తాను నేను. సో విత్ దిస్ ఐ వుడ్ లవ్ టు కంక్లూడ్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ఎలాంటి టిప్స్ కావాలి అన్న కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో? డెఫినెట్గా నో వన్. సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. ఐఎమ్ లైక్ ఫైనాన్షియల్ అడ్వైజర్. అండ్ ఇది ఏమైనా టిప్స్ కావాలన్నా, ఫైనాన్షియల్గా కావాలన్నా, ఫైనాన్షియల్గా మీన్స్ హౌ టు ప్లాన్ యువర్ బడ్జెటింగ్, హౌ టు ప్లాన్ యువర్ ఫైనాన్సెస్, హౌ టు మేక్ యువర్ మనీ వర్క్, అండ్ ఇవి ఏవి కావాలన్నా కూడా మనం సంప్రదించవచ్చు మమ్మల్ని. ఎస్, మాకు టీం ఉంది అన్ని వింగ్స్లో, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అని అటార్నీ సైడ్ అండ్ మన ప్లస్ మార్ట్గేజ్ సైడ్ అండ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రొడక్ట్స్ సైడ్, అండ్ కాలేజ్ కిడ్స్ ఉంటే కాలేజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్లో అన్ని వింగ్స్ ఉన్నాయి అన్నట్టు. మనకు అంత టీం ఉంది. మీ ఆఫీస్ చూపించాలి ఇప్పుడు మాకు. ఎస్, డెఫినెట్గా. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Stay tuned TV9 USA for more updates. Thank you.